చూడండి, మాకు ఇంకో పని కల్పించకుండా అసలేం జరిగిందో చెప్పండి. సార్ మేము వీకెండ్ పార్టీకి వెళ్ళి వస్తుంటే మధ్యలో తను వాటర్ కావాలంటే నేను తీసుకురావడానికి వెళ్ళాను సార్. నాకు కావాల్సింది అది కాదు. అక్కడ గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో అది చెప్పు. సార్ నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి తన అరుపులు వినిపించేసరికి కోపంతో గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను సార్. లోపల చనిపోయి ఉన్నాడు సార్. ప్లీజ్ సార్, నీకు దండం పెడతాను, నువ్వు వదిలేండి సార్. నేను అలాంటి దాని కాదు. నేనేం చేయలేదు, నువ్వేం కంగారు పడద్దు. ప్లీజ్ నీ దండం పెడతాను సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. ఏం కంగారు లేదు, ఈ అరుపులే నాకు కావాలి. అరు నన్ను వదిలేయండి సార్. నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. హాయ్ అంకుల్. ఏయ్, ఈరోజు ఫ్లేవర్ చేంజ్ చేశాను. ఎన్నిసార్లు చేంజ్ చేస్తావే? నీ కాంబినేషన్ ఏంటే? ఏ టైంలో నాయనా గుడ్ కాంబినేషన్ ఇస్ కామనే లేవే. నీ టేస్ట్ కు జోహార్లే బాబు. హే టేస్ట్లెస్ ఫెలోస్. హలో హలో హలో. ఇతనేంటి ఈ టైంలో నన్నే ఫాలో అవుతున్నాడా? ఏమైంది శాలిని? నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నాడు? పాపం బాగా ఫీల్ అన్నట్టున్నాడు. ఇంకా ఏడ్పిస్తే బాగోదులే. నువ్వు నాకేం చెప్పావో నేను నీకు అదే చెప్తాను. ఎస్. అంటే నువ్వు అతన్ని చంపలేదు? లేదు సార్. అయితే ఈ గ్యాప్లో ఎవరో చంపుంటారు? తెలియదు సార్. తనకి తెలిసి ఉంటుందిగా. సార్ టెన్షన్ పడకండి, ఈ హత్య మీరు చేయలేదని నాకు తెలుసు. కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే అసలు హంతకుడు ఎవరనేది తెలియాలి. సో వాడెవడో తెలియకపోయినా వాడు ఎలా ఉంటాడో చూసే ఉంటావు. వాడిని గుర్తుపట్టగలవా? సార్ చూస్తూ గుర్తుపట్టగలను సార్. గుడ్. ప్రసాద్, షార్ప్గా ఉండే ఆర్టిస్ట్ని పిలిపించు. ఓకే సార్. మై డియర్ సన్, గుడ్ మార్నింగ్. గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. కమ్ ఆన్, గెట్ అప్. గుడ్ మార్నింగ్ డాడీ. టేక్ ఏ కాఫీ. థ్యాంక్ యూ. తొందరగా కాఫీ తాగి రెడీ అవ్వు. నీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే.